హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. అండ్ ఈరోజు వచ్చి మనము పొటాటో స్మైలీస్ అయితే చేద్దాం. అండ్ ఈ రెసిపీ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ పొటాటో స్మైలీస్కి మనకి కావాల్సింది పొటాటోస్ అనమాట. నేను ఇప్పుడు పొటాటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక పొటాటో తీసుకున్నాను. అండ్ దీన్ని ఉడకపెట్టేసి తొక్కు తీసేసి ఇప్పుడు నేనైతే తురుముతున్నాను అనమాట. మనం స్మాష్ చేసే కంటే కూడా ఇలా తురిమితే చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు అదంతా కూడా నేనైతే తురుముతున్నాను. అండ్ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాలా హెల్దీ ఫుడ్ ఏదన్నా ఫాస్ట్గా చేయాలి అని అనుకుంటే మనం ఈ పొటాటో స్మైలీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. పొటాటో అంతా కూడా నేను ఇదంతా కూడా చూసాను కదా, ఇలా తురిమేసాను. అండ్ తురిమేసిన దాంట్లో నేను ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను, రైస్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ వచ్చి సాల్ట్ వచ్చి ఏంటంటే మీకు రిక్వైర్డ్ టేస్ట్ కొద్దీ మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను వచ్చి కారం వేసాను. కారం కూడా బాగా స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ మీడియంగా కావాలంటే మీడియంగా యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్ కొద్దీ. అండ్ ఇప్పుడైతే నేను ఇదంతా కూడా పొటాటో అండ్ మనం యాడ్ చేసిన రైస్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా నేనైతే మిక్స్ చేస్తున్నాను. నార్మల్గా ఏంటంటే స్కూల్ నుంచి సుశాంత్ వచ్చాక ఏంటంటే ఏదో ఒక స్నాక్స్ అడుగుతాడనమాట. సో ఏంటంటే డైలీ ఒకటే స్నాక్స్ తింటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో మనం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు ఏంటంటే ఇదేదో డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది, మనం టేస్ట్ చేద్దాం అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా టేస్ట్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము ఇదంతా కూడా మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes వదిలేయాలన్నమాట. వదిలేసాక ఇప్పుడు నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను, వీట్ ఫ్లోర్ యాడ్ చేసేసి మళ్ళీ కూడా నీట్గా ఇదంతా కూడా ముద్దలాగా కలిపేస్తున్నాను. అండ్ ముందే కలుపుకోవచ్చు కదా అంటే కాదు, ఈ ప్రాసెస్లో కనుక చేసినట్టయితే మనకి చాలా మంచిగా వస్తుంది అనమాట స్మైలీస్ అనేవి. అండ్ ఒక్కసారి మీరు తిన్నారంటే నిజంగా అంత బాగుంటాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇవి. అండ్ సుశాంత్ సుమంత్కి కూడా ఏంటంటే ఈ పొటాటో స్మైలీస్ చాలా ఇష్టము. అండ్ ఇవి ఏంటంటే మనము 1 day స్టోర్ ఉంటాయి అంతే. సో ఎక్కువగా పిండి కలుపుకోకుండా మనకి ఎంత రిక్వైర్డ్ కావాలో అంత పిండే కలుపుకోవాలి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కూడా మిక్స్ చేశాక నేనైతే ఇలాగా మసాజ్ లాగా చేస్తున్నాను. అంతా కూడా ఒక 5 minutes చేసుకున్నట్టయితే చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట బిస్కెట్స్ అన్నీ కూడా. అండ్ నేనైతే ఇలా చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చి మనం ఏంటంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టచ్చు అనమాట. ఎందుకంటే పొటాటో అనేది చాలా హెల్దీ అండ్ వెయిట్ గెయిన్ కూడా వస్తారనమాట. మంచి వెయిట్ వస్తారు పిల్లలు పొటాటో తినడం వల్ల. అండ్ నేనైతే ఇప్పుడు చిన్న ముద్దలుగా తీసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం గోధుమ పిండి నేను ఆ ప్లేట్ మీద చల్లుతున్నాను. చల్లాక ఏంటంటే ఇలాగ ముద్ద ఉంటుంది కదా, ఈ ముద్దని కొంచెం మరీ పెద్దగా కాకుండా చిన్నగా చేస్తున్నాను. మీ ఇష్టం అనమాట, కొంచెం పెద్ద షేప్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ చేస్తున్నాను. కొంచెం పిల్లలకి ఎప్పుడైనా ఏంటంటే చిన్నగా టీనీగా ఇష్టపడతారు కదా, సో నేనైతే ఇలా చిన్నగా చేస్తున్నాను. అండ్ షేప్ వచ్చి నేనైతే ఈ స్మైలీ షేప్ ఇచ్చాను. మీకు ఇష్టమైన స్మైలీ షేప్ అయితే మీరు ఇవ్వండి. అండ్ ఇలా మొత్తం కూడా ఒకేసారి చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాను. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా అస్సలు చెప్పనవసరం లేదు, అంత టేస్ట్ అంతా సూపర్గా ఉంటాయి. పిల్లలు డెఫినెట్లీ ద బెస్ట్ స్నాక్స్ అని అయితే చెప్తారు. నేను షూర్ అంత బాగా నచ్చుతాయి అనమాట. ఎందుకంటే మా పిల్లలు కూడా ఏంటంటే ఫుడ్ టేస్ట్గా లేకపోతే అస్సలు పట్టుకోరు. సో నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ నచ్చుతుంది ఏంటి అన్నదైతే నేను అబ్జర్వ్ చేసి వాళ్ళ ప్రకారం నేనైతే వాళ్ళకి స్నాక్స్ అయితే చేసి పెడతాను. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది అన్నీ కూడా. ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయింది. సో డీప్ ఫ్రై అయిన ఆయిల్లో నేనైతే ఈ స్మైలీస్ అన్నీ కూడా వేస్తున్నాను. అండ్ ఆయిల్ ఏంటంటే మార్నింగ్ నేను వడ చేశాను. సో వడ చేయడం వల్ల ఏంటంటే కింద కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా, సో కనిపిస్తున్నాయి అనమాట. అండ్ అన్నీ కూడా వేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చి మనము లో ఫ్లేమ్లో పెట్టించుకొని ఉడికించుకోవాలన్నమాట. అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే బాగా మాడిపోతే లోపల పచ్చిగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ పొటాటో మనము బాయిల్ చేసే తీసుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు అనమాట, తొందరగానే కాలిపోతాయి. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే నేను అన్నీ కూడా సర్వ్ చేసేస్తున్నాను ఒక ప్లేట్కి. అండ్ చూసారు కదా, వావ్ యమ్మీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇదో చూసారు కదా, స్మైలీ షేప్స్ కనిపిస్తున్నాయి. అండ్ మా సుమంత్ వచ్చేసాడు అనమాట. ఇంకా చేస్తున్నానంటే ఇంక ఇక్కడే ఉంటాడు, కాళ్ళంతో చేయి తీసి పక్కన పెట్టాడు. అమ్మ ఊపి తొందరగా ఇవ్వు అంటున్నాడు. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు సుశాంత్కి అయితే మనం ప్లేట్ ఇచ్చాక వాడు ఎలా ఉంది ఏంటన్నది అయితే మీతో చెప్తాడు, తప్పకుండా వినండి అండ్ చూడండి ఏం చెప్తాడో. థ్యాంక్ యూ.
అండ్ ఇది ఫ్రెండ్స్ పొటాటో స్మైలీస్ అయితే సూపర్ డూపర్ అదిరిపోయి టేస్ట్ ఉంటుంది. మరి ఇంకేంటి చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.